Hello everyone, welcome to me Ma MA English Next channel, and in this video we will discuss about MA first year semester 2 course for unit 2 Indian writing in English. బంకిం చంద్ర చటోపాధ్యాయ రాజ్మోహన్స్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, బంకిం చంద్ర చటోపాధ్యాయ అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఏంటి? వందే మాతరం. యాస్ ఇస్ ఇట్ కరెక్ట్? భారతీయ జాతీయ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతరం గీతాన్ని రచించిన మహానుభావుడే బంకిం చంద్ర చటోపాధ్యాయ. అయితే ఈరోజు ఆయన ఆంగ్లంలో రాసిన ఏకైక నవల రాజ్మోహన్స్ వైఫ్. ఇంట్రడక్షన్. బంకిం చంద్ర చటోపాధ్యాయ భారతీయ సాహిత్యంలో ప్రముఖ రచయిత. ఆయన ఆంగ్లంలో రాసిన ఏకైక నవల రాజ్మోహన్స్ వైఫ్ 1864. ఇందులో కుటుంబ జీవితం, మహిళల స్థితి, ప్రేమ, ధర్మం మరియు సమాజ సమస్యలు చూపబడ్డాయి. 2.4 హిస్టారికల్ కాంటెంట్. ఈ నవల బ్రిటిష్ పాలన కాలంలో వ్రాయబడింది. రాజ్మోహన్స్ వైఫ్ 1864లో ప్రచురించబడింది. ఆ సమయంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. పాశ్చాత్య దేశాల విద్య, ఆంగ్ల భాష, కొత్త ఆలోచనలు భారతీయ సమాజంలో వ్యాపిస్తున్నాయి. అదే సమయంలో సతీ నిర్మూలన, వితంతు పునర్వివాహము, మహిళా విద్య వంటి సామాజిక సంస్కరణలు జరుగుతున్నాయి. ఈ కాలంలో మహిళల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. బాల్య వివాహాలు, గృహహింస, స్త్రీలకు స్వేచ్ఛ లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ సామాజిక పరిస్థితులను రాజ్మోహన్స్ వైఫ్ ద్వారా వాస్తవికంగా చిత్రించాడు. ఈ నవల భారతీయ జీవన విధాన, కుటుంబ విలువల, నైతికత, స్త్రీస్థానం మరియు బ్రిటిష్ కాలంలోని సామాజిక మార్పులు ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఈ నవల కేవలం కథ మాత్రమే కాదు, ఈ కాలపు సమాజానికి ఒక అర్థం కూడా. రాజ్మోహన్స్ వైఫ్. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. రాజ్మోహన్స్ వైఫ్ పబ్లిష్డ్ ఇన్ 1864 డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ in India. Western education, English language and model ideas was spreading across the country. At the same time, social reform movements such as the of sati, widow remarriage and women's education were gaining importance. Women faced many problems including child marriages, domestic violence and lack of freedom. Bankim Chandra reflects these social realities through this novel. The novel presents Indian family life, moral values, the position of the women and the changing social conditions under the British rule. Therefore, it is not only a story, but also realistic picture of 19th century Indian society. క్యారెక్టర్ అనలైసిస్. మతంగిని ఈ నవలలో ప్రధాన పాత్ర. ఆమె ధైర్యవంతురాలు, నిజాయితీ గలది, నైతిక విలువలు కలిగిన మహిళ. భర్త క్రూరంగా ప్రవర్తించిన ఆమె తన ధర్మాన్ని విడిచిపెట్టదు. ఆమె పాత్ర మహిళా గౌరవానికి ప్రతీక. రాజ్మోహన్ మతంగిని భర్త. అతను కోపిష్టి, స్వార్థపరుడు, హింసాత్మక స్వభావం కలవాడు. అతని ద్వారా రచయిత కుటుంబ హింస మరియు పురుషాధిక్యాన్ని చూపించారు. మాధవ్ మంచితనము, న్యాయం, బాధ్యతను ప్రతీక. అతని పాత్ర కథలో నైతిక విలువలను భద్రపరుస్తుంది. హేమాంగిని ప్రేమ, కుటుంబ అనుబంధం మరియు సహానుభూతిని ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రల ద్వారా బంకిం చంద్ర మంచి, చెడు, ధర్మం, అధర్మం, ప్రేమ, ద్వేషం వంటి జీవిత విలువలను చూపించాడు. English expression. Matangini is the heroine of the novel. She is brave, honest, loyal and morally strong. Even though she suffers because of her cruel husband, she never loses her dignity. She represents the strength and courage of Indian women. Rajmohan is Matangini's husband. He is cruel, selfish and violent. Through him, Bankim Chandra criticizes domestic violence and male domination. Madhav represents kindness, justice and responsibility. He stands moral values. Hemangini symbolizes the love, compassion and family harmony. Through these characters, the novelist presents the conflict between good and evil. 2.6 థీమ్స్ ఇన్ రాజ్మోహన్స్ వైఫ్. మహిళల స్థితి. స్టాచ్యూ ఆఫ్ ఉమెన్. ఈ నవలలో మహిళలు ఎదుర్కొనే కష్టాల్లో గృహహింస, స్వేచ్ఛ లేకపోవడం వంటి సమస్యలను రచయిత వాస్తవికంగా చిత్రించారు. మతంగిని పాత్ర ద్వారా మహిళల ధైర్యం, ఆత్మగౌరవం వంటి నైతిక బలాన్ని చూపించాడు. సెకండ్ వన్ వివాహము, కుటుంబ జీవితం. రాజ్మోహన్ మతంగిని దాంపత్య జీవితంలో ఉన్న సంఘర్షణ, కుటుంబ సంబంధాలు, బాధ్యతల మరియు విలువలను రచయిత వివరించాడు. థర్డ్ వన్ నైతికత. మంచి, చెడు, ధర్మం, అధర్మం మధ్య జరిగే సంఘర్షణను రచయిత చిత్రించారు. చివరికి నిజాయితీ, ధర్మం, నైతిక విలువలు గెలుస్తాయని సందేశం ఇచ్చారు. ఫోర్త్ వన్ సామాజిక సంస్కరణ, సోషల్ రిఫార్మ్. మహిళల గౌరవం, విద్య, సమానత్వం అండ్ సమాజంలో మార్పు. కంక్లూజన్. రాజ్మోహన్స్ వైఫ్ ఒక కుటుంబం కథ మాత్రమే కాకుండా సామాజిక మరియు నైతిక విలువలను ప్రతిబింబించే గొప్ప నవలగా నిలుస్తుంది. Themes in Rajmohan's wife. Statue of women. The novel highlights the hardships faced by women, including the domestic violence and lack of freedom. Through
through Matangini. Bankim Chandra portrays courage, dignity, and moral strength. Second one, marriage and family life. The novel presents the complexion of the marriage, family relationships, responsibilities, and emotional conflicts through the lives of its characters. Third one, love and sacrifice. Love, loyalty, and self sacrifice are central themes. The novel shows that true love is based on trust, responsibility, and moral commitment. Social reform. The novel reflects the need for women's dignity, equality, and social change. It mirrors the reformist ideas that were emerged in 19th century India. 2.7 Narrative style and technique. Bankim Chandra uses simple English and a third person narrative. The novel includes realistic description, effective dialogue, and suspensive, making the story engaging. Summary. Rajmohan's Wife is an important novel in Indian English literature. It presents Matangini courage, Dhairyam, the conditions of women, family values, love, mortality. The novel holds a significant place in the development of the English fiction. Expected questions in this chapter. Discuss the major themes in Rajmohan's Wife. Analyze the characters of Matangini. Explain the historical context of the novel. Discuss the narrative style and technique. Explain the portrayal of women in Rajmohan's Wife. ఏమైనా తప్పులు ఉంటే అన్యగా భావించకుండా మీ పెద్ద మనసుతో క్షమించి మా ఎంఏ ఇంగ్లీష్ నెక్స్ట్ ఛానల్తో ముందుకు సాగుదాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.